అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేయనున్నారు. కేపీహెచ్పీ కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. క్యూర్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో 807 కోట్లతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. కేపీహెచ్పీ 7 9th ఫేజ్ లో గోకుల్ ప్లాట్స్ మధ్యలో ఉన్న అత్యంత ప్రైమ్ లొకేషన్ లో ఈ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ కు 10,80,00,000 చొప్పున ఖర్చు పెట్టనున్నారు. ఏడాదిలోగా దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫేజ్ 1, 2 ఇందిరమ్మ ఇళ్లను ఒకే ప్రాంతంలో నిర్మించనున్నారు. 2 టవర్లకు కలిపి దాదాపు 6 ఎకరాల భూమిని కేటాయించారు. ఫేజ్ 1 కింద 480, ఫేజ్ 2 కింద 600 ఇళ్లు నిర్మించనున్నారు. తాజాగా ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి టవర్స్ మోడల్లో నిర్మించడం హౌసింగ్ బోర్డు చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇళ్ల కోసం జూలై 21 నుంచి ఆగస్టు 15 వరకు మీ సేవ ద్వారా దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ స్వీకరిస్తోంది. బహిరంగ మార్కెట్లో 30 నుంచి 58 లక్షల వరకు ధర పలికే ప్లాట్లను ప్రజల సంక్షేమం కోసం కేవలం 6 లక్షలకే ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు సమయంలో ఎటువంటి కుల ఆదాయ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్ల శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి ఎంపికైన లబ్దిదారులతో గృహ ప్రవేశాలు చేయించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నా నగరంలోనే సొంతిల్లు కావాలనే పేదల ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్నారు. క్యూర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు ఇప్పటి వరకు 50,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గంలో 6,821 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్లో 5,800, ఖైరతాబాద్లో 6,000, శేర్లింగంపల్లిలో 3,800, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 2,000, రాజేంద్రనగర్లో 2,200, అంబర్పేటలో 3,200, సనత్ నగర్లో 1,500కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 15 వరకు గడువు ఉండటంతో ఇంకా 100 మంది మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. గడువు ముగిసిన తర్వాత మొత్తం దరఖాస్తులపై పూర్తి స్థాయిలో స్పష్టత రానుంది. ఇందిరమ్మ టవర్స్ లో ప్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇల్లు మంజూరైన లబ్దిదారుడు తన వాటా 6 లక్షలను 4 దశల్లో చెల్లించాల్సి ఉంటుంది. మొదటి దశ ప్రొవిజనల్ అలాట్మెంట్ సమయంలో 1,00,000, రెండో దశ ఆర్టీసీ నిర్మాణం పూర్తయ్యాక 2 లక్షలు, మూడో దశ ఇల్లు పూర్తయ్యే దశలో 2 లక్షలు, 4గో దశలో ఫ్లాట్ అప్పగించే సమయంలో 1,00,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.